గౌరవ సభాధ్యక్షులు సామెల్ గారు, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మేధావి మన యొక్క కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కుల వివక్ష సంబంధించినటువంటి అధ్యక్షులు, జిల్లా స్టేట్ అధ్యక్షులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, నో డౌట్. అందువల్ల అది దాంట్లో బాధే ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలు గౌరవనీయులు మారన్న గారు, సత్యన్న గారు, ఇక్కడ విచ్చేసినటువంటి పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి డివైఎఫ్ఎస్సిఐటియు మహిళా సోదరిమణులు, పాత్రికేయులు, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, సోదరులారా, నేను మొన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సమస్య. అయితే ఇంకా ఈ భారతదేశంలో 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినాక కూడా, మేము పుట్టినప్పుడు కూడా స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంకా చల్లగా ఒడిదిల్తున్నాయి కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతీయ తత్వాలు, ఉపకులాలు ఇంత చల్లగా ఒడిదిల్తున్నటువంటి సందర్భాలలో మనం ఈ ఘటనలు చూస్తూ ఉన్నాం. అనేకం ఇంకా ఐక్యమవుతారేమో అని చెప్పి అంబేద్కర్ సంఘాలను ఏర్పాటు చేసుకున్నాం. అనేక ప్రజా సంఘాలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ప్రజా సంఘాలలో అవేర్నెస్ వస్తుంది అనుకున్నాం. అంబేద్కర్ సంఘాల ద్వారా అవేర్నెస్ వస్తుంది అనుకున్నాం. శూన్యం. ఇంకా కులాలే కాకుండా ఉపకులాలు చల్లగా వదిలుతూ ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలకులు, అడ్మినిస్ట్రేషన్ అనుభవిస్తున్నటువంటి కోర్టులు కూడా కులాలకు, ఉపకులాలకు చాలా నూరిపోస్తూ ఉన్నారు అమృతం. ఎక్కడండి బీదరికం, ఎక్కడండి ధనవంతులు ఎవరు, బీదరికం ఎవరు? వారిని గుర్తించి ధనవంతులను, బీదవాళ్ళను గుర్తిస్తే బీదవాళ్ళు ధనవంతుల లోపల అవేర్నెస్ వచ్చేసి సామాజిక స్పృహ ఏర్పడి, నాకొక భార్య కావాలని పురుషుడు, నాకొక భర్త కావాలని చెప్పి స్త్రీ కోరుకున్నటువంటి సమాజం రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఎక్కడ పోతుంది మన సామ్రాజ్యం? ఏమైపోతూ ఉంది మన దేశం? ఎక్కడ పోయినా ఈ సంఘాలన్నీ ఏం చేస్తూ ఉన్నాయి? ఇంతో అంతో నాకు తెలిసిన కాడికి కమ్యూనిస్టు పార్టీలల్లో అవేర్నెస్ వచ్చి జ్ఞానంతో నాకు ఒక భర్త కావాలి అని ఎన్నుకున్నటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి స్త్రీ ఈ పార్టీలలో చూశాను నేను. అదేవిధంగా పురుషులను కూడా నాకు ఒక స్త్రీ కావాలా, ఏ కులమన్నా కానీ ఎవరన్నా కానీ అనవసరం విషయం అని చెప్పి కోరుకున్నటువంటి పరిస్థితిని చూశాం. మేము చదువుకుంటున్నటువంటి పరిస్థితులలో, మేము డిగ్రీ చదువుతున్నటువంటి పరిస్థితులలో మనకు కనపడుతున్నటువంటి మనకందరికి తెలిసినటువంటి విషయాన్ని తెలుపుతా. ఈటల రాజేంద్ర అంటే అయినా మా ఎంబడి మేమందరం కలిసి ఆర్గనైజేషన్లో ఒక సామాజిక, ఒక కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించినటువంటి లెఫ్టిస్ట్ పద్ధతిలో పనిచేసేవాళ్ళు. అతను ముదిరాజ్, తను చేసుకున్నటువంటి రెడ్డమ్మాయి చేసుకుందాం అనే వరకు అంత తిరిగినా కానీ వాళ్ళన్న మధుసూదన్ రెడ్డి అని ఉండి, ఆయన మాకు పెద్ద లీడర్ ఉండే పీడిఎస్లో. అతను ఏమన్నట్టు తెలుసా? అన్న ఏమంటావు అంటే, ఏమనేది లేదు, మా చెల్లి ఇష్టమైంది, పెళ్లి చేసేస్తాను, ముందు చేస్తున్నాడు ఆయన. అంటే సామాజిక స్పృహ వచ్చింది వాళ్ళ లోపల. వాళ్ళ తమ్ముడు నరేందర్ రెడ్డి ఒప్పుకోలే. అన్న మనం రెడ్డిలంగానే ముదిరాజు కదంటే, ఏ రాజు అయితే ఏంద్రా ఆయన రాజరికం 4 రోజులు బతకాల పోవాలని చెప్పి మధుసూదన్ రెడ్డి అన్నాడు. ఒకటైరు పెళ్లి చేసినాం, ఉండి చెల్లి చేసినాం. అదే ఇంకా మారోజు వీరన్న ఆయన చారి కొత్తగూడ తొంగదూరు దగ్గర ఊరు, ఆయన మేంబడి మేంబడి ఉద్యమాలు చేస్తూ ఉండు. నేను ఒక అమ్మాయిని చేసుకోవాలి, ఎట్లా చేయాలని చెప్పి అమ్మాయిని ఫస్ట్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డది. ఆమె ఇష్టపడ్డాక ఇడు చారి అనే వరకు వాళ్ళు ఎంకకయ్యారు. తర్వాత పోయిండు, గౌడ అమ్మాయిని పెళ్లి చేసుకుని పోయిండు. మేముందు పెళ్లి చేసినాం. క్యాస్ట్, ఈ క్యాస్ట్ వేరే, ఆ క్యాస్ట్ వేరే కదా. బీసీలల్లో ఆ పరిస్థితి ఏర్పడ్డది. ఎస్సీలల్లో తుర్గగూడలో ఒక రెడ్డి అమ్మాయి, అదే ఊరికి సమయం రెడ్డి మాలబ్బాయి పెళ్ళిళ్ళు చేసినాం. సమాజం మంచిగా నడుస్తూ ఉంది. నా ఉద్దేశం ఏంటంటే, అమ్మాయికి అబ్బాయికి ఇష్టమైనప్పుడు
వీళ్ళని వాళ్ళని ఒప్పించి ఓకే అని పెళ్లి చేసుకుంటే సంతోషం తప్ప ఈ కిరికిరి పంచాయతీలల్లో ఈ మతం 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 బంకలాగా పెట్టినప్పుడు కులం 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 బంకలాగా ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోకూడదండి. ఏ టైంలో ఎవరికి ఏమవుతుందో తెలియదు. ఎప్పుడు తాగినప్పుడు తిన్నప్పుడు దోస్తాన్లో పోయి ఏం చేశారు, నా చెల్లెనికి ఎక్కపోయినరా చూసిండ్రా అని చెప్పి అంటే ఎవరికి ఏ టైం అవుతుందో ప్రేమించి మంచిగా పెళ్లి చేసుకొని సంసారం నడుస్తున్న సమయాలలో ఆ టైంలో కత్తి తీసుకొని కటకను కోసేస్తే ఏమవుతుంది? వాళ్ళ జీవితం ఏం కావాలా? సిగ్గులేని వీరు పరమేశ్ అంటూడు ఎవడో తన అక్క ముందుగాల పుట్టింది, ఈయన ఈడు పుట్టినప్పుడు ఈయన ముడ్డి గడిగింది, ఈయన మలమూత్రాలు తీసింది, ఎత్తుకున్నది పెంచేది పెద్ద చేసింది, చంపేటప్పుడు కొట్టేటప్పుడు కళ్ళకు నువ్వు ఏమైనావురా నా రాక్షసుడా? ఇంతనన్నా ఆలోచన లేదా? నా అక్కని నేను చంపుకుంటున్నా, నా తోడబుట్టి అక్కని చంపుకుంటున్నా అనేటువంటి కొంచెమన్నా ప్రేమలు లేవా? కాబట్టి ఏమైపోతుంది? కులాలను ప్రోత్సహించే వాళ్ళు, మతాన్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా నా దృష్టిలో పెద్ద నేరస్తులే అని చెప్పి అంట. పెద్ద నేరస్తులు ఆ కొడుకులే, ఆ మూర్ఖులే అని అంట నేను. కులం ఏం పెట్టింది మీకు తెలిసిన కాడికి ఇప్పటి వరకు చెప్పండి. దాని విషయంలో అవసరమైతే చెప్పేది చెప్పండి. కులం ద్వారా ఏం లాభమో చెప్పాలా, మతం ద్వారా ఏం లాభమో చెప్పాలా, ఉపకులం ద్వారా ఏం లాభమో చెప్పాలా. లాభాలు నష్టాలు అనేది ఓ పొన్ కూలిపోతే కూలిస్తాడు, అది తీసుకొచ్చుకుంటాం, అన్నం వండుకుంటాం, తింటాం, పంతాం, దానివల్ల లాభం తింటాం పంతున్నాం. నీ కులం ద్వారా ఏం లాభం వచ్చింది చెప్పండి, మతం ద్వారా ఏం లాభం చెప్పండి. అమ్మాయికి ఇష్టం ఉంది, అబ్బాయికి ఇష్టం, ఇద్దరు పెళ్లి చేసుకుంటే అరే నా అక్కను ఓ ఊరికిస్తే విడుదలయ్యి మళ్ళీ బతుకు ఎట్లా ఓటు చేసుకుంటాడు అని బాధపడుతున్న సమయాలు, ఆ సమయం ఉండాలని నీకు ఉండాలి హృదయంలో. ఓ అబ్బాయి వచ్చి ముందుకు పెళ్లి చేసుకుంటున్నాడు, అమ్మాయి తను ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకుంటే ఏం పుట్టిందిరా నీకేం నష్టమైంది? అక్క నీ కాలు మొక్తాను వాళ్ళని చేసుకోక అక్క, నేను అబ్బాయిని చూసినాం మేము, ఇక అక్కని చేసుకో అక్క అని చెప్పి అని బతిలాడుకో. లేకపోతే ఒప్పి అమ్మాయిని అది చేయాలి తప్ప అమ్మాయి మంచిగా చదువుకొని ఎగిరి దుంకి ఆమె ఒక మంచి పోలీస్ ఉద్యోగం సంపాదించుకుంది, కష్టాలు పడితే ఇవాళ ఎప్పటి ఉద్యోగం రావడమే కష్టం. అంత కష్టపడి నా జీవితం నేను నా చేతుల మీద బతకాలనుకున్నటువంటి అమ్మాయిని మంచి ఉద్యోగం సంపాదించుకున్నాక నీకు చేతులు ఎట్లా వచ్చినారా రాక్షసుడా, నరరూప రాక్షసుడా అని చెప్పి నేను బాధ ఆవేశం వెలిపిస్తున్నా. దయచేసి సోదరులారా, ఎవరైనా సరే ఇష్టం లేని పెళ్లి చేయకూడదు. సబ్ క్యాస్ట్ వేరైనా, కులాలు వేరైనా ఓకే అనుకొని ఇక్కడ అక్కడ ఒప్పించిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేయండి. ఇప్పుడే రఘుపతి చెప్పిండు తమ్ముడు, ఈ కులం సబ్ క్యాస్ట్లలో కూడా మాలా మాదిగలలో కూడా అనేక రకాలలో ఇప్పుడు బీసీలు ఉన్నాడు, సాకలలో మంగళలు కొమ్మరోళ్ళు ఒకరి పిల్లలు ఇచ్చుకోరు, ప్రేమతో ఇచ్చుకోరు, లవ్ చేసుకుంటే వెనక కొట్టాటలు మా చంపడాలి. మాలలో దాంట్లో ఇప్పుడు రఘుపతి సామాజిక వర్గం మాదిగా, మాలలో అబ్బాయి ప్రేమించిండు వాస్తవం, అన్న ఎట్లా చేద్దాం ఏం కథ అని చెప్పి మళ్ళీ మేము అందరం కలుసుకొని నా దగ్గరికి వచ్చాం. ఇక ఆయనకు పెద్ద మనిషి నేనే నా ఇంట్లో కూర్చుండబెట్టి తమ్మి మన మనుషులం ఫస్ట్ అది గుర్తుపట్టుకోండి. కులం అనేది అన్నటోడు నా కులం అంటే దయచేసి కాలు మొక్త వెళ్ళిపోండి అని చెప్పిన. మానవుని గట్ల ఏమో అది వెనకట్టే మన మనుషులం. ఇద్దరు పిల్లలు మంచిగా వయసులో ఉన్నారు, నచ్చుకుర్రు, పెళ్లి చేసిండ్రు. అమ్మాయి ఇంత కష్టపడి ఉద్యోగం చేసింది, అబ్బాయి కూడా రేపు మంచిగా స్పోర్ట్స్ మీద స్టేట్కి ఆడుతున్నాడు, క్రికెట్ ఆడుతున్నాడు, రేపు ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, లేకపోయినా కానీ శక్తివంతుడు ఏమైనా పని చేసుకొని బతాడంటే అంతా ఓకే చేసి నేను ముందర పెళ్లి చేసినాం. మేము సబ్ క్యాస్ట్ ఫీలింగే ఉండొద్దు మనకు అని చెప్పిన. చేసుకున్నాం, ఇద్దరు ఇష్టమైనప్పుడు మనం ఎవరం వాళ్ళు ఇష్టమైనది పెళ్లి చేసుకున్నారు, మనం ఓకే అని అక్షంతలు చేసుడే మన బాధ్యత. కానీ నువ్వు ఆ కులము ఈ కులం అని చెప్పేటోడు, ఈ మతం ఆ మతం అని చెప్పేటోడు, ఇంకా మతం వల్ల కులం వల్ల ఇంకా నూరిపోస్తున్నటువంటి దుర్మార్గులను వాళ్ళని చిన్నగా శిక్షించకూడదు. ఫస్ట్ ఈ కొడుకులే పెద్ద నేరస్తులు, దొంగలు, లంగలు అని చెప్పి నేను చెప్పగలుగుతున్నా. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సోదరులారా, ఈ నాగమణికి అన్యాయం జరిగింది కదా, అన్యాయం చిన్న అన్యాయం కాదు. అమ్మాయి పెద్ద వీరనారి అనుకుందాం మనం. ఎందుకంటే తన క్యాస్ట్ని ఇచ్చిపెట్టింది, అన్నదమ్ములు ఇచ్చిపెట్టింది, ఓకే అనుకున్నది, వచ్చి ఒక బీదరికం అనుభవిస్తున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఇక కులము అనేటువంటిది తక్కువ కులం అనేటువంటిది అంటారు కాబట్టి, తక్కువ ఎక్కువ అనేది నేను ఒప్పుకోను, తక్కువ కులం అంటారు కాబట్టి ఒక అబ్బాయిని చూసింది, ఆ అబ్బాయిని అనేటువంటి పెళ్లి చేసుకున్నది, చేసుకున్నాక ఏం సుఖపడ్డది? సుఖపడలే.
ఈరోజు ఆమె స్వర్గస్థురాలు అయింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి మనం అందరం ఆమె ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ, ఇటువంటి ఘటనలు ఎక్కడ ఎప్పుడు జరిగినా కానీ, ఎప్పుడు జరిగిన కులం వల్ల, మతం వల్ల, ఈ సబ్ క్యాస్ట్ వల్ల జరిగినటువంటి దాన్ని ప్రోత్సహించినటువంటి మూర్ఖుల దుర్మార్గుడు ఎవడని ఉంటే కూడా వాడిని ఖండించి వాని వ్యతిరేక ఖచ్చితంగా వాళ్ళపైన అత్యంత చర్య తీసుకోవాల్సిందే కోరుకుంటూ, ఇప్పుడు ఎవడైతే ఇప్పుడు పరమేశ్ అంటోడు ఉన్నాడు కదా, ఆ పరమేశ్ అంటోనికి ఎలాంటి శిక్ష, సామాజిక శిక్ష కూడా అవసరం. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, సెక్షన్ల ప్రకారం వానికి ఏ శిక్ష ఇస్తారో ఏని చూద్దాం. కానీ సామాజికంగా కూడా వాళ్ళ యొక్క దుర్మానం లెక్క హేళన చేస్తున్నటువంటి అన్ని కుక్కలు మంచి కుక్కలు ఉంటే ఎత్తుకొని తిరుగుతాం, సంఘాలు పెట్టుకుంటాం. పిచ్చి కుక్కను మాత్రం దూరం దూరం చూస్తాం. కాబట్టి అలాగా మనమందరం వెలివేయాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి దుర్మార్గులను. కాబట్టి దయచేసి ఇక్కడ నిన్న జరిగిన సంఘటనకి చాలా బాధపడుతూ మేమందరం కూడా పరామర్శించడానికి మేము వెళ్తున్నాం, ఇప్పుడు కూడా వెళ్తున్నాం. ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటారో మేధావి వర్గంలో ఉన్నారు. మనకంటే చిన్న మన స్కైలాబ్ బాబు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లల్లో వయసులో నాకంటే చిన్నోడైనా నాకంటే పెద్దోడు, దేంట్లో తెలివిలా. కాబట్టి ఆ తెలివి కల మనుషులు చాలా ముఖ్యమైన మనుషులు. అటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు, ఆ తెలివైన వాళ్ళు ఏం చెప్తారో ఆ చెప్పినటువంటి మాటలను మనం పరిగణలోకి తీసుకొని భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.